ఏ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఆస్ట్రో. ఈరోజు మనం వృషభ రాశి వాళ్ళకి 2026, 27వ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాము. ప్రధానమైన గ్రహాలు గురు గ్రహ యొక్క సంచారము, అలాగే రాహు గ్రహ సంచారము, శని గ్రహ సంచారము, కేతు గ్రహ సంచారము, ఈ రాశ్యాధిపతి శుక్రుడి యొక్క సంచారము అనేది చాలా ముఖ్యమైనదన్నమాట వీళ్ళకి మంచి ఫలితాలు ఇవ్వడానికి. సో ఇక్కడ గురువు వచ్చేప్పటికి ప్రధానంగా తృతీయ స్థానంలో ఆయన ఉచ్చపండి ఉన్నాడనమాట. సహజంగా శుభగ్రహాలు అంత గొప్పగా పనిచేయవు తృతీయ స్థానంలో. కాకపోతే ఇది ఈ హౌస్ ఆఫ్ కమ్యూనికేషను, తర్వాత సిబ్లింగ్సు, నెట్వర్క్, అలాగే ఇనిషియేషను. సో ఈ విషయాల్లో గురువు వీళ్ళకి సహాయపడతాడు. వీళ్ళ యొక్క సిబ్లింగ్స్, వీళ్ళ సోదర సోదరిమణులు వీళ్ళకి అనుకూలంగా ఉంటారు ఈ టైంలో. అలాగే వీళ్ళ యొక్క కమ్యూనికేషన్లో ఏదన్నా ఒక ఒక డైరెక్షన్ని, ఒక ఇంపార్టెంట్ విషయాన్ని వీళ్ళు పొందటం కానీ చేరవేయటం కానీ జరుగుతుందన్నమాట. యాక్టివ్గా ఉంటారు వీళ్ళు సోషల్ మీడియాలో ఈ తృతీయంలో గురువు ఉండటం వల్ల. అలాగే పబ్లిషింగ్, జర్నలిజము, రైటింగు, నెట్వర్క్, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి ఈ యొక్క గురువు అభివృద్ధికి దోహదం చేస్తాడు. కారణం ఏంటంటే గురువు ఎక్కడుంటే అక్కడ ఆ స్థానాన్ని బలంగా అభివృద్ధి చేసి ఎక్స్పాండ్ చేస్తాడనమాట. సో గురువు గోచారం వీళ్ళకి ఎలా ఉందంటే న్యూట్రల్గా ఉంది. దానికి కారణం ఏంటంటే శుభగ్రహం గురువు అవటం వల్ల. అదే కానీ పాపగ్రహం ఏంటంటే ఇంకా ఫలితాలు బాగుండేవి. సో తర్వాత శనిగ్రహం వచ్చేప్పటికి ఏకాదశంలో ఉన్నాడు. ఎప్పుడు కూడా వీళ్ళకి పని అనేది చేతి నిండా పని ఉంటుంది. జాబ్ లేని వాళ్ళకి జాబ్ దొరకటము, ప్రాజెక్ట్ అయిపోయిన వాళ్ళకి ప్రాజెక్ట్ రావటము, కాంట్రాక్ట్ అయిపోయిన వాళ్ళకి కాంట్రాక్ట్ రెన్యూల్ అవటము అనేది జరుగుతుంది. ఏకాదశి స్థానంలో శని అనేది ఉన్నప్పుడు ఆయన వీళ్ళకి అనుకూలంగా శుభ ఫలితాలని ఇస్తాడు. వచ్చే సంవత్సరం జూలై వరకు కూడా ఈ శని ఏకాదశంలో ఉన్నాడు. శని గోచరం చాలా బాగుంది. అలాగే రాహు గోచారం, రాహు దశమంలో ఉన్నాడు. రాహు ఎప్పుడైతే దశమంలో ఉన్నాడో వీళ్ళ యొక్క వృత్తి వ్యాపారాల విషయాల్లో కొన్ని ఊహించని మార్పులు ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులు, ఎస్పెషల్లీ టెక్నాలజీలో ఉండేవాళ్ళు, ఫార్మాలో ఉండేవాళ్ళు, వీళ్ళంతా కూడా వీళ్ళు ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తారు. శని ఏకాదశంలో ఉండటం వల్ల వీళ్ళకి ఖచ్చితంగా వర్క్, ఉద్యోగం అనేది మళ్ళీ దొరుకుతుంది. కేతు గోచారం వచ్చేప్పటికి వీళ్ళకి కేతువు చతుర్థ స్థానంలో ఉన్నాడు. ఈ చతుర్థ స్థానంలోంచి రేపు డిసెంబర్, ఈ సంవత్సరం ఎండ్కి 2026 డిసెంబర్కి ఆయన తృతీయ స్థానంలో యోగకారక స్థానంలోకి కేతు వెళ్తున్నాడు. అలాగే ఎప్పుడైతే కేతు మారుతున్నాడో రాహు కూడా మారుతున్నాడు. రాహు వాళ్ళకి భాగ్యస్థానంలోకి మారుతున్నాడు. అంటే దూర ప్రయాణాలు, ఫారిన్ సంబంధించిన ట్రావెల్స్, ఫారిన్ సంబంధించిన కంపెనీలో మార్పులు, ఉద్యోగ మార్పులు, బదిలీలు, ఇవన్నీ కూడా వీళ్ళు చూసే అవకాశం ఉంది. అలాగే 9వ స్థానము భాగ్యస్థానము, ధర్మస్థానము, పితృస్థానము, గురుస్థానం. సో కేతువు యువకారంగా మారుతున్నాడు. రాహు 9వ స్థానంలోకి వెళ్ళటం వల్ల ఫాదర్ యొక్క ఆరోగ్యం అనేది జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. అలాగే కొన్ని సంస్కారాలు, ధర్మాలు వీళ్ళు పాటించాల్సి వస్తుంది. ఎందుకంటే 9వ స్థానంలో జనగా రాహు ఉన్నప్పుడు వీళ్ళ యొక్క రొటీన్ సరిగ్గా ఉండదు, సరైన సంస్కారాలు ఉండవన్నమాట. వాటిని వీళ్ళు అలవర్చుకుంటే రాహు కూడా వీళ్ళకి యోగిస్తాడు. శని గోచారం బాగుంది. అలాగే రేపు డిసెంబర్ నుంచి కేతు గోచారం బాగుంది. ప్రస్తుతం కేతు చతుర్థ స్థానంలో ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే ఈ యొక్క చదువుకునే వాళ్ళకి, విద్యార్థులకి విద్యాభంగమయ్యే అవకాశం ఉంది. అలాగే సంతానం కోసం ట్రై చేసే వాళ్ళకి ఇది సరైన సమయం కాదు. కేతు చతుర్థ స్థానంలో ఉన్నాడంటే ఏదన్నా ఒక గురువుని ఆశ్రయం చేసి ఒక మంత్రదీక్షను తీసుకోవడం, ఒక తీర్థక్షేత్రం, పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం ఇది బాగుంటుంది. ఎందుకంటే కేతువు యంత్రమంత్ర తంత్రాలకు కారకుడు. ఆయన చతుర్థ స్థానంలో సింహరాశిలో మఖా నక్షత్రంలో ఉన్నాడు. అలాగే వీళ్ళు పితృ సంబంధించిన కార్యక్రమాలు నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధతో చేయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే వీళ్ళకి కేంద్రంలో కేతు ఉన్నాడు అనమాట. ఇంట్లో పితృ సంబంధమైన కార్యక్రమాలు, పెద్దవాళ్ళ కార్యక్రమాలు వచ్చాయంటే వీళ్ళకి ఏదో గొడవలు జరుగుతాయి, ఏదో ఇష్యూస్ వస్తాయి, అక్కడ వీళ్ళకి కొన్ని పరీక్షలు ఉంటాయి. అలాగే విద్యార్థులకు చదువులో కేతు ఉన్న విద్యా విఘ్నం అంటే వీళ్ళు ఏంటంటే కొద్దిగా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. అలాగే కేతుకు రెమెడీ చేయించుకోవాలి, వైఢూర్యం పెట్టుకోవాలి. శని గోచారం బాగుంది. డిసెంబర్ నుంచి కేతు గోచారం బాగుంది. మీరు కొన్ని మంచి అలవాట్లని, హ్యాబిట్స్ని అలవర్చుకుంటే రాహు గోచారం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. గురు గోచారం తృతీయంలో రేపు వచ్చే సంవత్సరం జూన్ జూలై వరకు కూడా ఉంటుంది. మీకు సోషల్ మీడియా, కమ్యూనికేషను, బ్యాంక్స్, ఈ రంగాల్లో ఉండే వాళ్ళకి గురువు ఖచ్చితంగా అనుకూలిస్తాడు. అలాగే గురు మహాదశ, శుక్ర మహాదశ, కేతు మహాదశ, శని మహాదశ ఎవరికైతే నడుస్తుందో, ఎవరికైతే ఈ అంతర్దశలు ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా ఒక బలమైన
రిజల్ట్స్ని వీళ్ళు ఖచ్చితంగా చూస్తారు. ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌కి. థ్యాంక్ యూ వెరీ మచ్.